నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. రెడ్మీ నోట్ 10 సిరీస్ రీసెంట్గా లాంచ్ చేసింది షామీ. రెడ్మీ నోట్ 10, నోట్ 10 ప్రో అండ్ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి ఇది వచ్చేసరికి మ్యాక్స్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 18,999 18,999 రూపాయలకి లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్ దీన్ని మార్చి 18వ తారీఖు జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మీద 1,500 రూపాయల వరకు ఏమో డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. మొత్తం స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. మిగతా మోడల్స్ ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ ఫోన్ నోట్ సిరీస్లో AMOLED స్క్రీన్తో వచ్చినాయి. ఫస్ట్ టైం అన్ని ఫోన్స్ నోట్ సిరీస్ ఇప్పుడు AMOLED స్క్రీన్తో వస్తున్నాయి. ఇంతకుముందు వరకు IPS LCD డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. డిస్ప్లే వస్తారు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది సామ్సంగ్ HM2 సెన్సర్. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది వింటేజ్ బ్రోంజ్, గ్లేషియల్ బ్రూ అండ్ డార్క్ నైట్ కలర్స్లో 3 కలర్స్లో వస్తుంది. ఇక్కడ బాక్స్ మీద కూడా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా, 128Hz AMOLED స్క్రీన్ ఇవే ఎక్కువ టీచ్ చేస్తూ వస్తున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చెప్పాం కదా అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది 6GB ర్యామ్ 128GB మోడల్, డార్క్ నైట్ కలర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి సీల్ అయితే ఓపెన్ చేస్తుంది. మనం ఫోన్ అయితే బయటికి తీసేద్దాం. రివ్యూ యూనిట్ అందుకే మనకి సీల్ అయితే ఓపెన్ అయ్యింది. ఒకవేళ మీరు కొంటే సీల్ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయకండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ సిమిజెటర్ పిన్ కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇది యూజర్ గైడ్ అండ్ కేసు ఉంది, క్లియర్ కేస్. ఈసారి కేసులు బాగానే ఉన్నాయి షామీ. ఇంతకుముందు కేసులు మనకి కొద్దిగా పల్చగుండే అంత బాగుండేది. ఇది కూడా పల్చగానే ఉంది, కాకపోతే క్వాలిటీ బాగానే ఉంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. అండ్ ఇది క్లియర్ కేస్ అయితే కాదు, కొద్దిగా మనకి మ్యాట్ ఫినిష్లో కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే. చూద్దాం ఇది ఫోన్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్లో ఉంది. ఇది మొబైల్ అయితే డిజైన్ కొద్దిగా చేంజ్ అయ్యింది. MI11 అనుకుంటా ఈ డిజైన్లో వచ్చింది ఫస్ట్, తర్వాత అన్ని ఇట్లనే వస్తున్నాయి. కొంచెం ఫోన్ అయితే వెయిట్ అనిపిస్తుంది. ఇది గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఫ్రేమ్ వస్తుంది పాలికార్బోనేట్ ఫ్రేమ్. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5. ఫ్రంట్ మనకి స్క్రీన్ కార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఫోన్ లుక్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. అండ్ కాకపోతే కెమెరా హంప్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువ ఉంది. మనం కింద పెట్టినప్పుడు ఇక్కడ చూడొచ్చు కొద్దిగా పైకి అయితే వచ్చింది. ఇది డిజైన్ అయితే బాగుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే మనకి ఎలా ఉంటుందో. ఇది కేస్ వేస్తే క్లియర్ కేస్ ఇస్తే బాగుండేది. ఇది మ్యాట్ ఫినిష్ కాబట్టి మనకి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్స్ చూసుకుంటే బాక్స్లో ఇది Type-C కేబుల్ మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు. Type-C కేబుల్ అండ్ ఛార్జర్ కూడా మనకి ఇది 33 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం 11 వోల్ట్ 3 ఆంపియర్ 33 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఫ్రెండ్స్ ఈ ఫోన్తో పాటు ఇంకో కలర్ కూడా పంపించారు. సో ఇది కొద్దిగా లేట్గా అయితే వచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసరికి వింటేజ్ బ్రోంజ్. సో దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. దీనికైతే సీల్ అయితే ఉంది. ఇట్లా వస్తుంది మీకు నార్మల్గా బాక్స్ అయితే. సీల్ లేకపోతే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి వస్తుంది, దేని నుంచి వస్తుంది కానీ ఏ ఫోన్ అయినా కానీ సీల్ లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఆర్ వాల్యూ చూసుకుంటే మాత్రం హెడ్ సార్ వాల్యూ 0.830 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.648 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ 2 కలర్స్లో అయితే చాలామందికి ఇదే ఇష్టపడతారు, బ్లాక్. ఇది వచ్చేసరికి బ్రాంజ్. మీ ఇష్టం, మీరు ఏ చూస్ చేసుకోండి అది చూస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొద్దిగా మ్యాట్ ఫినిష్లో వస్తుంది, అంటే మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇది కొద్దిగా గ్లాసీ ఉంది బ్లాక్ కలర్, ఇది కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో యూజెస్ ప్రకారం అయితే మాత్రం ఈ కలర్ అయితే కొద్దిగా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకైతే. దీని ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం లేవు, దీని అయితే మీకు కనిపిస్తున్నాయి. ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా బాటమ్కి వస్తే రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అని సరే పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. చూద్దాం ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుందో లేకపోతే హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. గుడ్. ఇది 2
సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి 4G వరకే సపోర్ట్ ఉంది, 5G సపోర్ట్ అయితే లేదు. ఇది 732G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. అక్కడ ఇయర్ పీస్ కనిపిస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే IR బ్లాస్టర్ ఉంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇంకో స్పీకర్ కనిపిస్తుంది టాప్లో. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ ఇంకో స్పీకర్ ఉంది. అండ్ Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రైట్ సైడ్ ఇచ్చారు. ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ దీనికి ఫంక్షన్స్ కూడా ఇచ్చారు. డబుల్ ట్యాప్ చేస్తే మనకు నచ్చిన ఫంక్షన్ అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ చూద్దాం మనం. ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. ఫోన్ ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. వైబ్రేషన్ కూడా మనకి జెడ్ యాక్సిస్ మోటార్తో వస్తుంది. మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఫస్ట్ టైం వైబ్రేషన్. రెడ్మీ పవర్ బై 100 అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. MIUI 12 మీద రన్ అవుతుంది అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్లీ తెలీదు, లోపలికి వెళ్ళి చూడాలి. అండ్ క్విక్గా సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది MIUI 12 మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి డ్యూయల్ 1 వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ది. అండ్ వాల్పేపర్ అయితే కొత్తగా ఉంది, బాగుంది. అండ్ డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. AMOLED స్క్రీన్ కాబట్టి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. 120Hz మనకి మ్యాక్సిమం అడాప్టివ్ అయితే ఉండదు, మనం సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా. 60Hz లేకపోతే 120Hz. ఇక్కడ చూడొచ్చు భలే ఉంది యానిమేషన్ అయితే. 60, 120 పెడదాం. హై రిఫ్రెష్ రేట్. అండ్ డార్క్ మోడ్ ఎనబుల్ చేసుకొని బ్యాటరీ ఇంకా సేవ్ అయితే. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి డార్క్ మోడ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను లైట్ మోడే పెట్టేస్తాను. ఒకసారి మనం డివైస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 128GBలో 16GB అంటే దగ్గర 16.6GB యూజ్ అయినట్టు చూపిస్తుంది. దగ్గర 111.4GB అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. గూగుల్ అకౌంట్ కూడా నేను యాడ్ చేయలేదు. MIUI 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ చూద్దాం ఎంత ఫ్రీ వస్తుందో. ర్యామ్ చూస్తే 6GBలో 3.7GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ మరి ఎక్కువ లేదు. పోకో ఫోన్ చూసుకుంటే మాత్రం విపరీతంగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఈ మధ్య నేను కొన్ని పోకో ఫోన్స్ అన్బాక్స్ చేశాను. దీనిలో అయితే మనకు అంత ఎక్కువ బ్లోట్వేర్ అయితే ఏం కనిపించట్లేదు. FM రేడియో అయితే ఉంది. MI రిమోట్. సో IR బ్లాస్టర్ ఉంది కాబట్టి మనం MI రిమోట్ అయితే యూజ్ చేసి టీవీ, AC ఇట్లాంటి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. డాల్బీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని చూద్దాం. డాల్బీ మోస్ట్లీ తీసుకురాదు షామీ అయితే. దీనిలో అయితే మనకు డాల్బీ అట్లాంటివి అయితే ఏం లేవు. కెమెరా చూద్దాం. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ది. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే MI 10iలో ఉండే ఫీచర్స్ ఉన్నాయో అవి కూడా దీనిలో ఉంటాయి. అంటే మనం క్లోన్ అవ్వడం, వ్లాగ్ వీడియో రికార్డ్ చేయడం. MI 10i రివ్యూ చూడండి, దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుంటాయి ఆ ఫీచర్స్ అని దీనిలో అయితే ఉన్నాయి. AI ఇక్కడ కనిపిస్తుంది. పోర్ట్రేట్ ఇక్కడ నుంచి తీయొచ్చు. వైడ్ యాంగిల్ ఫోటో ఇక్కడ నుంచి మీరు తీయొచ్చు. అండ్ ఒకవేళ మీరు మ్యాక్రో తీయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్తే మీకు సూపర్ మ్యాక్రో ఉంది. సూపర్ మ్యాక్రో షార్ట్స్ కూడా మీరు తీయొచ్చు. 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వీడియో చూద్దాం ఎంత రికార్డ్ చేయొచ్చు. వీడియో మ్యాక్సిమం 4K 30fps వరకు ఉంది బ్యాక్ కెమెరా. మ్యాక్రో వీడియో వస్తే 1080p వరకు మీరు మ్యాక్రో కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నార్మల్ వీడియో 4Kలో రికార్డ్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి కూడా 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో వైడ్ యాంగిల్ ఆప్షన్ అయితే లేదు, 4K ఆప్షన్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మూవీ ఫ్రేమ్ అయితే ఉంది. మూవీ ఫ్రేమ్ అంటే సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియో ఇట్లా వస్తుంది. సో ఇట్లా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఏదైనా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు టాప్ బాటంలో బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. ఇలా ఉంటుంది వీడియో అయితే. నెక్స్ట్ మోర్లోకి వెళ్ళి చూద్దాం. మోర్లో మిగతా ఆప్షన్స్ నేను ఇందాక చెప్పా కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ మోడ్లో ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి మీరు 108 మెగాపిక్సెల్ మోడ్లో ఫోటో తీయొచ్చు. నైట్ మోడ్ ఉంది, షార్ట్ వీడియో, అండ్ నాకు నచ్చింది ఇది వ్లాగ్. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అదే వీడియో రికార్డ్ చేస్తుంది. మీరు వ్లాగ్ స్టైల్లో రికార్డ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు రివ్యూలో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా నేను వీటి గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే MI 10i రివ్యూ చూసినాక మీకు వీటి గురించి అర్థమవుతుంది. ఇవి డౌన్లోడ్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ ఎంతవరకు ఉందో చూద్దాం.
స్లో మోషన్ 720pలో 960 FPS వరకు ఉంది, 1080pలో 120 FPS వరకు ఉంది స్లో మోషన్ వీడియో అయితే. నెక్స్ట్ డ్యూయల్ వీడియో కూడా ఉంది, ఒకేసారి 2 కెమెరాస్ మనం యూజ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. అండ్ ఇలా స్విచ్ కూడా అవ్వచ్చు, టాప్ నుంచి బాటమ్ నుంచి టాప్కి 2 కెమెరాస్ మధ్య. నెక్స్ట్ లాంగ్ ఎక్స్పోజర్, ఇది మీకు నైట్ టైంలో బెటర్గా యూజ్ అవుతుంది. లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్, వాటర్ మార్క్ ఉంది అండ్ క్లోన్. సో ఇది చాలా బాగుంటుంది, మిమ్మల్ని క్లోన్ చేస్తుంది, ఫోటో తీయొచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇగో నేను MI10iలో రివ్యూలో చెప్పాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా చూడండి, మళ్ళీ కొత్తగా చేద్దాం ఇవి. అండ్ ఇది ఓవరాల్గా అయితే కెమెరా ఇంటర్ఫేస్ అయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ది చాలా పెద్దగా ఉంది పేరు అయితే. ఒకసారి నేను ఫోటో శాంపిల్స్గా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ 108 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి నైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ నైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి నైట్ టైం మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ జైరోస్కోప్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఇది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఒకసారి దీని ఫంక్షన్స్ చెక్ చేద్దాం. ఇది డబుల్ ప్రెస్ ఆప్షన్ అయితే ఒకటి ఇచ్చామని చెప్పారు, ఒకసారి చెక్ చేద్దాం అది. ఇక్కడ చూడొచ్చు, మనకి డబుల్ ట్యాప్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నన్ అని ఉంది ప్రజెంట్. మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, మనకి నచ్చింది అయితే పెట్టుకోవడానికి అయితే లేదు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, కంట్రోల్ సెంటర్. నాకైతే కొద్దిగా వీటన్నిటిలో కెమెరా ఇవన్నీ కాకుండా ఇది బాగా నచ్చింది. టార్చ్ ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు మనం డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్ టార్చ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, డబుల్ ట్యాప్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ స్క్రీన్లో ఉన్నప్పుడు వర్క్ అవుతాం చూద్దాం. ఆఫ్ స్క్రీన్లో ఉంది, డబుల్ ట్యాప్ కావట్లేదు, ఆఫ్ స్క్రీన్లో వర్క్ అవ్వట్లేదు, ఆన్ స్క్రీన్లోనే వర్క్ అవుతుంది. సో డబుల్ ట్యాప్కి అయితే ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి ఈ డబుల్ ట్యాప్ ఫంక్షన్ అయితే ఒకటి యాడ్ చేశారు. మనకి ఇష్టం వచ్చిన యాప్ ఇచ్చింటే బాగుండేది, ఇష్టం వచ్చిన యాప్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు, వీటిలో నుంచి మీరు ఏమన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ DRM ఇన్ఫో చూద్దాం. L1 సపోర్ట్ ఉందేమో, మోస్ట్లీ ఉంటుంది. L1 సపోర్ట్ అయితే ఉంది. ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతుందేమో. ఇక్కడ చూడొచ్చు, మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీ అయితే ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం. సార్ 2 minutes మీ టైం ఇస్తారా సార్? వీఆర్ హావింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. ఈ ఆఫర్ రేపటి నుంచి మళ్ళీ లేదు సార్. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు సార్. ఒకసారి ఆఫర్ గురించి వినగానే మీరు మళ్ళీ అడుగుతారు సార్. ఏంటో 2 minutes మీ టైం ఇస్తారు. చెప్పు ఆఫర్ ఏంటి సార్? థ్యాంక్ యూ సార్, ఆఫర్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, అండ్ సౌండ్ కూడా మనకి స్టీరియో స్పీకర్స్ కాబట్టి సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే. అండ్ ఇది మార్చి 18వ తారీఖు సేల్కి వస్తుంది కాబట్టి దానికంటే ముందు నేను ఫుల్ రివ్యూ అయితే నేను చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.